టైమ్ మిషన్. జనరల్‌గా పీపుల్ టైమ్ మిషన్ ఎందుకు ఎక్కాలని అనుకుంటారు. ఎందుకంటే ఫ్యూచర్‌లోకి వెళ్ళి వాళ్ళు ఏమన్నా ఆ రిలేటెడ్ మిస్టేక్స్ జరిగినా, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగినా అదేంటో చూసి బ్యాక్‌కొచ్చి దాన్ని కరెక్ట్ చేసుకుందాం అనే మెయిన్ ఇంటెన్షన్ తోటి ఎక్కువ మంది టైమ్ మిషన్ కావాలని అనుకుంటారు. ఈవెన్ ఆస్ట్రాలజీ అయినా అంతే కదా! చాలామంది జాతకాలు చూపించుకుంటారు. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఏం జరుగుతది ఏంటి అనేది ఒక ఇది ఉంటది. దాని గురించి తెలుసుకొని ఇక్కడ ఏదన్నా దాన్ని కరెక్ట్ చేద్దామని చూస్తూ ఉంటారు. సో టైమ్ మిషన్ మెయిన్ పర్పస్ ఏంటంటే టు సీ ద ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది చూడడం అనేది. సో ఇప్పుడు ఈ చూసే వీడియో అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వీడియో. ఇది కూడా ఒక టైమ్ మిషన్ లాంటిదే. దీన్ని మీరు ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడి నుంచే చూడొచ్చు. దాన్ని బట్టి మీరు ఫ్యూచర్ని కరెక్ట్ చేయొచ్చు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, కెన్ యూ సీ యువర్ ఫ్యూచర్? మీరు మీ ఫ్యూచర్ని ఇప్పుడు ఇక్కడి నుంచి చూడగలరా? కెన్ యూ సీ యువర్ ఫ్యూచర్? యాక్చువల్గా పీపుల్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఆస్ట్రాలజర్స్ మీద, లేదంటే వాస్తు అని దాని మీద, ఇలా డిఫరెంట్ ఆటల మీద మన ఫ్యూచర్ తెలుసుకోవడానికి గురించి చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. ఓకే, థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అనేది ఖర్చు పెడుతూ ఉంటారు. స్టిల్ ఆస్ట్రాలజర్స్ కొంతమంది ప్రెడిక్ట్ చేసి చెప్తారు, కొంతమంది ప్రెడిక్ట్ చేయలేరు. ఓకే, యాక్చువల్గా ఒక ఆస్ట్రాలజర్ మీ దగ్గరికి వచ్చి మీకు 100% యాక్యురసీతో ఓకే మీ ఫ్యూచర్ అనేది నేను మీకు చెప్తాను అని అంటే కనుక హౌ మచ్ యూ పే? ఫస్ట్ మీకు డౌట్ రావచ్చు. సో మీరు మీ కొలీగ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ అడిగినప్పుడు వాళ్ళు బాగా గుడ్ రివ్యూ ఇచ్చారు, ఈయన కరెక్ట్గా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు అని చెప్పి మీకు గుడ్ రివ్యూ ఇచ్చారు. సో అంత పర్ఫెక్ట్గా 100% యాక్యురసీతో చెప్తానంటే హౌ మచ్ యూ పే టు ద ఆస్ట్రాలజర్? మీరు ఎంత పే చేస్తారు ఆస్ట్రాలజర్కి? ఇఫ్ ఐ టెల్ యూ ద సేమ్, నేను ఇప్పుడు చెప్తున్నాను, యూ కెన్ సీ యువర్ ఫ్యూచర్, మీరు మీ ఫ్యూచర్ని చూడగలరు అండ్ మీరు అనుకుంటే కనుక దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అని నేను మీతో చెప్తే కనుక హౌ డూ యూ ఫీల్? మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు మీ ఫ్యూచర్ని చూడొచ్చు అండ్ దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలని అనుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు దట్స్ పాసిబుల్ విత్ ఎస్టిమేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్. అదంతా కూడా పాసిబుల్ అవుతుంది మీరు ప్రాపర్గా ఎస్టిమేట్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక. ఈవెన్ ఆస్ట్రాలజర్స్ కూడా డేట్ ఆఫ్ బర్త్ అని అడిగి, లేదంటే వేరే డిఫరెంట్ డేట్స్ అడిగి వాళ్ళు కూడా క్యాలిక్యులేషన్ చేసి చెప్తారు. ఓకే, మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా యూస్ చేసేది. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ అండ్ ఫ్యూచర్. మీరు మీ లైఫ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారు అంటే అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగే కొన్ని ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేం. బట్ మోస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ థింగ్స్ని మనం ప్రెడిక్ట్ చేసి కరెక్ట్గా గెస్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, ఒక పర్సన్ ఉన్నాడు, తినడం పడుకోవడం తప్ప ఏం చేయట్లేదు. ఇప్పుడు ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే కనుక మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. అతను యూజ్లెస్గా తయారవుతాడు అండ్ ఏమైనా అలా తినడం పడుకోవడం మూలంగా హార్ట్ అటాక్ లాంటి డిసీజెస్ ఏమైనా వచ్చినా రావచ్చు. రైట్? ద సేమ్ వేరే పర్సన్ డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అంటే అట్ ద సేమ్ టైం యూ కెన్ గెస్. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న యాక్షన్స్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ అనేది మనం గెస్ చేయొచ్చు. ద సేమ్ వే మీరు మీ ఫ్యూచర్లో ఎలా ఉంటారు ఫైనాన్షియల్గా అనేది మీరు ఇప్పుడు ప్రజెంట్ ఖర్చు పెడుతున్న ఖర్చులను బట్టి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, మీ డబ్బుల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనే దాని మీద మీరు చేయొచ్చు. ఓకే, ఫ్యూచర్లో ఎలా ఉంటారు అనేది మనం గెస్ చేయొచ్చు. ఓకే, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వీడియో? ఇది ఎందుకు ఇంపార్టెంట్ వీడియో అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అండ్ నాట్ ఓన్లీ షోయింగ్, నేను మీకు నేర్పిస్తాను ఎలా మీరు ఫైనాన్షియల్ ఫ్యూచర్ని చేంజ్ చేసుకోవచ్చు, చూడొచ్చు, అసలు ఎస్టిమేట్ చేయొచ్చు అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఓకే, త్రూ ఎక్సెల్. యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్లానర్స్ ఎవరు కూడా ఇలాంటి ఎక్సెల్ని షేర్ చేయరు. షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా ఇవ్వరు. సమ్టైమ్స్ ఎక్సెల్ షేర్ చేస్తారు కానీ అది ఎలా వాడాలి, ఎలా యూస్ చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయరు. ఓకే, హియర్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. ఓకే, ఫైనాన్షియల్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్. యాక్చువల్గా ఇప్పటి వరకు మీరు చూసుకుంటే ద మోస్ట్ 2 ఇంపార్టెంట్ ఎక్సెల్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్. మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ చేంజ్ అవ్వాలి అంటే త్రూ హ్యాపీ కాయిన్ ఆర్ వాస్తు చల్ల వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ అనేది చేంజ్ అవ్వాలి అంటే 2 థింగ్స్ జరగాలి. ఇప్పటి వరకు పాస్ట్ మీరు చేసిన మిస్టేక్స్ అనేది డబ్బులు రిలేటెడ్ కవర్ అవ్వాలి. నెక్స్ట్ ఇప్పటి నుంచి మిస్టేక్స్ చేయకుండా ఫ్యూచర్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెండు ప్రాపర్గా జరిగినాయి అనుకోండి, దెన్ యూ విల్ బీ విత్ పీస్ ఆఫ్ మైండ్. మీరు చాలా కామ్గా హ్యాపీగా ఉంటారు. ఫైనాన్షియల్ ఫ్రూట్స్ అనేది మీరు ఎంజాయ్ చేయగలరు అండ్ మీ డబ్బులు మీకుంటాయి. చాలామంది మీకు చూస్తూ ఉండొచ్చు, లైక్ 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కానీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందంటే దానికి ప్రాపర్ ఆన్సర్ ఉండదు. ఎందుకంటే డబ్బులు మొత్తం ఖర్చు అయిపోవడం లేదంటే వేస్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటివి జరగకుండా ప్రాపర్గా ప్లాన్ చేయాలి అంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అండ్ లోన్లు ఈఎంఐలు లేకుండా మన లైఫ్ని లీడ్ చేయాలన్నా కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఎక్సెల్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ నౌ. ఓకే, సో ఈ ఎక్సెల్లో ఫస్ట్ మీ నేమ్ ఎంటర్ చేయండి, ఎగ్జాంపుల్ XYZ, అండ్ మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. వాట్ ఎవర్ మీరు ఈ గోల్డ్ మెంబర్షిప్తో కానీ ప్లాటినం మెంబర్షిప్తో కానీ రిజిస్టర్డ్ అయిన ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఓకే,
సో ఇక్కడ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ గుడ్ థింగ్స్ అనే దానిలోకి వెళ్దాం. దీనిలో బ్యాడ్ థింగ్స్కి పెద్ద డిస్కషన్ లేదు, వీ విల్ ఎక్స్ప్లెయిన్ బ్యాడ్ థింగ్స్కి. ఓకే, ఫస్ట్ థింగ్ రిటైర్మెంట్కి మీకు ఎంత అమౌంట్ కావాలనేది ఫస్ట్ వాట్ ఎవర్ ద అమౌంట్స్ యూ మెన్షన్, మీకు ఎంత టైం ఉంది, ఎంత మీకు ఉంది అనేది. ఇక్కడ మీరు బ్లూ కలర్ది మాత్రమే ఎడిట్ చేయగలరు. సో బెటర్ ఫస్ట్ యూ ఎంటర్ సమ్ అమౌంట్. ఎగ్జాంపుల్, మీకు ఒక 2 crore మీరు రిటైర్మెంట్ అయ్యే టైంకి మీ బ్యాంక్ అకౌంట్లో ఉండాలనుకుంటున్నారు అండ్ మీకు ఒక 20 years టైం ఉంది. ఓకే, 20 years టైం ఉంటే మీరు ఇక్కడ ఇది ఒక గోల్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ గుడ్ థింగ్స్లో మీరు ఎంటర్ చేశారు. నెక్స్ట్, మీ స్కూల్ కిడ్ అంటే మీకు ఒక బాబు ఉన్నాడు, జస్ట్ బోర్న్, లైక్ ఒక 1 year అయింది. సో ఇప్పుడు ఎల్కేజీ నుంచి అంటే 3rd year నుంచి లేదంటే 4th yearలో మనం స్కూల్లో జాయిన్ చేపిస్తాం. సో 4th year నుంచి 10th year వరకు ఎంత అమౌంట్ అవ్వచ్చు అనేది ఫస్ట్ క్యాలిక్యులేషన్. సో ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ రాదు, బట్ ఒక ఎస్టిమేషన్. ఫస్ట్ టు 5th class అనేది బెటర్, మీరు బేర్ చేసుకోవడం బెటర్. 5th నుంచి 10th వరకు ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయడం బెటర్. ఓకే, ఎందుకంటే షార్టర్ పీరియడ్కి మనం ఏదర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ రికరింగ్ డిపాజిట్స్ కానీ వాడతాము. సో ద సేమ్ వే ఇప్పుడు 5th నుంచి 10th వరకు ఎంత అవుతుంది అనేది జస్ట్ ఇక్కడ ఒక అమౌంట్ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్, ఒక 5 లక్షల రూపాయలు అవుతుందని అనుకుందాం, లేదంటే ఒక 3 లక్షల రూపాయలు అవుతుందని అనుకుందాం. ఓకే, ఈవెన్ ఫస్ట్ నుంచి 10th వరకు కూడా, అంటే ఎల్కేజీ నుంచి మీరు 5th వరకు ప్లాన్ చేద్దామంటే అది కూడా అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, టోటల్ 7 lakhs rupees అవుతుందని అనుకుందాం. ఓకే, ఫస్ట్ నుంచి 10th వరకు అయితే. అండ్ ఎన్ని ఇయర్స్ టైం ఉంది ఇక్కడ? ఇప్పుడు ఎల్కేజీ నుంచి అయితే కనుక మీరు ఇక్కడ 3 years 4 years మీ బాబు జాయిన్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అంత ఎంటర్ చేయాల్సి వస్తుంది. లేదు మీరు 5th class నుంచి అనుకుంటే కనుక ఒక 7 years, దట్ మీన్ టోటల్ పీరియడ్ అనేది మీరు వేస్తారు. అంటే 6th classలో జాయిన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్, ఇంటర్మీడియట్ అనేది సెకండ్. ఇంటర్మీడియట్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు అప్రాక్సిమేట్ 3 lakhs నుంచి 5 lakhs దాకా ఖర్చు అవుతుంది. సో ఆ టైంకి సేమ్ 5 lakhs అవుతుందని అనుకుని మనం చెప్దాం. ఓకే, అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అనేది మీరు చూడండి. ఇది ప్రజెంట్ ఫస్ట్ 20 lakhs కదా, 22 crore. ఓకే, సో ఒక మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఆ టైంకి ఇంటర్మీడియట్ చదివే టైంకి ఎంత అవుతుంది, ఎంత టైం ఉంది? ఓకే, ఎగ్జాంపుల్ ఒక 17 years టైం ఉంది అని అనుకున్నాం. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక నీడ్ టు ఇన్వెస్ట్ అనే సమ్ అమౌంట్ ఇక్కడ మీకు చూపిస్తుంది. నేను మీకు తర్వాత చెప్తాను ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఏంటనేది. ఓకే, నెక్స్ట్, గ్రాడ్యుయేషన్ ఎంత అవుతుంది? ఇప్పుడు బీటెక్ కానీ ఏదైనా చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ ఫీజ్ అనేది అవుతుంది కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ 10 లక్షలు అవుతుందంటే ఆ టైంకి ఎంత అవ్వచ్చు? 20 to 30 lakhs. ఓకే, లెటర్స్ అజ్యూమ్ ఒక 30 lakhs అవుతుందని అనుకున్నాం. డాక్టర్ కానీ లేదంటే సమ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ అయితే దానికి ఎంత అవుతుంది? ఓకే, సో ఇప్పుడు ఎంత అవుతుంది అనే దాని మీద మీరు ఫ్యూచర్లో ఎంత అవుతుందని జస్ట్ ప్రెడిక్ట్ చేయండి. అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, దాన్ని ఎగ్జాక్ట్గా మీరు చెప్పలేరు. దాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో 30 lakh అవుతుందని అనుకుని నేను ఇక్కడ ప్లాన్ చేశాను. సో ఎంత టైం ఉంది? సో 17 + 2 అంటే 19 years టైం ఉంది ఈ గోల్ అచీవ్ అవ్వడానికి. దిస్ ఇస్ సెకండ్. ద సేమ్ వే మీకు కిడ్ 2 అంటే మీకు రెండో పిల్లలు లైక్ రెండో కిడ్ కూడా ఉంటే కనుక దానికి కూడా మీరు కరెక్ట్గా ప్లాన్ చేయండి. నెక్స్ట్, బయింగ్ హౌస్ అనేది ఇంకొకటి చూద్దాం. నేను ఒక 5 yearsలో ఒక 50 లక్షలు పెట్టో లేదా 45 లక్షలు పెట్టి ఒక ప్రాపర్టీ కొందామని అనుకున్నా, లేదంటే ఒక కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకున్నా. నాకు ఆల్రెడీ స్థలం ఉంది, కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకున్నా. సో ఎంత టైం ఉంది నాకు? 5 years టైం ఉంది. ఓకే, అండ్ దెన్ బయింగ్ కార్. ఒక కార్ అనేది ఒక 10 lakhs పెట్టి ఒక 7 yearsలో నేను కొందామని అనుకుంటున్నాను. ఓకే, సో 7 years ఇక్కడ ఎంటర్ చేస్తే 10 lakhs అమౌంట్ ఎంటర్ చేస్తారు. ఇంకా గోల్డ్, రియల్ ఎస్టేట్ అనేది కూడా మీరు ఎంటర్ చేసుకోవడం బెటర్. అంటే మీకుండే గోల్స్ని బట్టి మీరు ఎంటర్ చేయండి ఎంత టైం పడుతుంది. కిడ్ 1 మ్యారేజ్ అనేది ఎంత అవుతుంది? జనరల్గా ఈ మ్యారేజ్ ఇప్పుడంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో అంత ఖర్చు అవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ మై ప్రెడిక్షన్ మైట్ బి రాంగ్. ఎందుకంటే ఖర్చు పెట్టడం ఇది అన్నెసరీ థింగ్ అనేది నా ఒపీనియన్. 25 years వాట్ ఎవర్ అంటే నేను జస్ట్ 1 lakh ఎంటర్ చేస్తే మీరు ఎంత అవుతుంది అనుకుంటున్నారు అనే దాని మీద మీరు ఎంటర్ చేయండి. ఇట్స్ నాట్ కరెక్టింగ్ ఆర్ అంటే స్పెండ్ చేయడం తక్కువ అని కాదు, స్పెండ్ చేయకపోవడం కరెక్ట్ అని కాదు. దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ. ఓకే, సో ఈ అమౌంట్స్ అన్నీ కూడా మనం రీచ్ అవ్వాలి అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఈ గుడ్ థింగ్స్ ఎక్సెల్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో టోటల్ అమౌంట్ ఎంత అంటే 2,99 lakhs అనేది మనం మీట్ అవ్వాల్సిన గోల్. సో దీన్ని బట్టి ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే 1,94,847 అనేది మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే కానీ మనం ఈ గోల్స్ రీచ్ అవ్వలేమనేది ఇది చెప్తుంది. బట్ ఇక్కడ ప్రొడక్ట్ అనేది మనం నో గోల్ అని పెట్టాం, అంటే ఏ ప్రొడక్ట్ సెలెక్ట్ చేయలేదని పెట్టాం. బట్ జనరల్గా ఈ మనీ అనేది ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో లెట్ అస్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ ద సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఆప్షన్ అనేది మనకి ఎప్పుడు రికరింగ్ డిపాజిట్. ఓకే, మనకి మ్యూచువల్ ఫండ్ సేఫెస్ట్ అనేది కాదు, రికరింగ్ డిపాజిట్ అనేది సేఫెస్ట్. ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ కంపేర్డ్ టు ఆల్ అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. ఇట్ మైట్ బి మీరు పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ అయినా లేదంటే నార్మల్గా రికరింగ్ డిపాజిట్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్, రికరింగ్ డిపాజిట్ అనేది మనకి సేఫెస్ట్ ఆప్షన్. సో ఐ డూ సజెస్ట్
రికరింగ్ డిపాజిట్ ఫర్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండ్ టు జనరేట్ రిటర్న్స్. ఓకే, సో రికరింగ్ డిపాజిట్లో ఇది వరకు 7% అలా వచ్చేది వడ్డీ, ఇప్పుడు 5.5% వస్తుంది. స్టిల్ ఇఫ్ యూ కెన్ ట్రై సమ్ డిఫరెంట్ థింగ్స్, ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు. సో లెట్ అస్ అస్యూమ్ 7% అనేది హైయెస్ట్ కాబట్టి నేను 7% తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 7% మీకు రికరింగ్ డిపాజిట్లో వడ్డీ వస్తే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అంతకుముందు ఇక్కడ 1,50,000 పైన చూపించింది, ఇప్పుడు చూస్తే కనుక 1,25,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది ఇది. ఓకే, సో 1,25,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక దెన్ రికరింగ్ డిపాజిట్లో మీరు ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఓకే, లేదు నేను 1,25,000 మంత్లీ నేను ఇన్వెస్ట్ చేయలేను అంటే మీరు ఇక్కడ రిస్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రిటైర్మెంట్ అనేది 20 years 25 years టైం ఉంది కాబట్టి మీరు ఈ రికరింగ్ డిపాజిట్ బదులు ఏదో రియల్ ఎస్టేట్ చూస్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వచ్చి 15% నేను ఇచ్చాను అంటే మీరు ఇక్కడ ప్లాట్లు లాంటివి కొనడం, లేదంటే ఏదైనా పొలాలు లాంటివి కొని అది 15% గ్రో అయ్యేటట్టు ఉండాలి. లేదు అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ 1 అండ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ 15% అది వస్తుంది. లేదు MF2 సెలెక్ట్ చేస్తే కనుక 12% వస్తుంది. సో ఇది 20% ఎబో కాబట్టి MF1 ఎక్కువ వడ్డీ వచ్చేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఆ లాంగ్ టర్మ్లో అంత రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ కిడ్ 1 స్కూలింగ్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి కాబట్టి మనకి జనరల్గా అంత టైం ఉండదు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలంటే MF2 కూడా సెలెక్ట్ చేయలేరు. యూ హ్యావ్ టు సెలెక్ట్ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దీనికి టైం తక్కువ ఉంది. ఓకే, టైం ఎక్కువ ఉంటే మనం రిస్క్ చేయొచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం ఎక్కువ రిటర్న్స్ వచ్చే దానిలో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి 15%, లేదంటే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ 10%, 7 lakhs అంటే ఇక్కడ 10% రిటర్న్స్ వచ్చేటట్టు ఇక్కడ సెలెక్ట్ చేసాం. సో ఇంటర్మీడియట్ అనేది మళ్ళీ 17 years టైం ఉంది కాబట్టి అంటే రిస్క్ వద్దు అని అనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్ 2లోకి వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు 12% రిటర్న్స్ వచ్చేటట్టు. సో ఇక్కడ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 3 మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసేది. బట్ ఆ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్సైడ్ ఎక్కువ రిస్క్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కొన్ని ఉంటాయి, తక్కువ రిస్క్ చేసే కొన్ని ఉంటాయి, కొన్ని బ్యాలెన్స్డ్ ఉంటాయి. ఓకే, దాన్ని బట్టి ఇక్కడ రిటర్న్స్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ మ్యూచువల్ ఫండ్ పేరు అనేది మార్చాను, MF1, MF2 అండ్ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని. ఓకే, సో ఈ ఇంటర్మీడియట్ గోల్కి మీరు MF2 అనే సెలెక్ట్ చేయొచ్చు, 17 years ఉంది కాబట్టి, లేదంటే MF1 సెలెక్ట్ చేసినా పర్లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ MF2 నేను సెలెక్ట్ చేశాను కొంచెం సేఫ్ ఆప్షన్కి. మళ్ళీ గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పటికి 19 years ఉంది కాబట్టి MF1 అంటే 15% వడ్డీ వచ్చేది సెలెక్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ బయింగ్ హౌస్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ హోమ్ లోన్కి వెళ్లకుండా కొనాలి అంటే ఎంత అవుతుంది? సో హోమ్ లోన్కి వెళ్లకుండా కొనాలి అంటే అప్రాక్సిమేట్ మీరు 62,000 రూపాయలు నెలకి ఇన్వెస్ట్ చేయాలి. లేదు మీరు ఒక 5 ఏళ్ళలో 20 lakhs నేను అక్యుములేట్ చేసుకుని మిగిలిన 25 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటాను అంటే కనుక ఇక్కడ మీరు 20 లక్షలు అనేది ఎంటర్ చేయండి. ఓకే, సో 20 లక్షలు 5 సంవత్సరాల్లో మీరు చేయాలి అంటే ఇప్పటి నుంచి 27,000 రూపాయలు మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది రికరింగ్ డిపాజిట్ అయితే కనుక. సరే నేను ఎగ్జాక్ట్గా 5 ఏళ్ళు కాదు, ఒక 1 or 2 years ప్లస్ అయినా మైనస్ అయినా పర్లేదు అని అనుకుంటే కనుక నేను ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ అనేది మీకు ఇస్తాను. అప్పుడు మీరు బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 10% రిటర్న్స్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తాం కొంచెం సేఫెస్ట్ ఆప్షన్లో. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఒక 1+1 or -1 అయినా పర్లేదు అని అనుకుంటే ఇది ఆప్షన్. ఓకే, లేదు నాకు ఎగ్జాక్ట్గా 5 ఏళ్ళలో కావాలి అంటే మాత్రం రికరింగ్ డిపాజిట్లోనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇది హౌస్కి. కారు కూడా అంతే. ఇప్పుడు 10 లక్షలకి 7 సంవత్సరాల టైం ఉంది కాబట్టి నాకు ఇది అంత మ్యాండేటరీ కాదు అని అనుకుంటే నేను డైరెక్ట్ MF1 కానీ MF2 కానీ సెలెక్ట్ చేస్తాను. అప్పుడు మీరు పర్ మంత్ ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ అనేది తగ్గుతుంది. ఓకే, లేదు MF2 అనేది సెలెక్ట్ చేసినా ఇట్స్ ఓకే. MF2 అనేది బెటర్ ఆప్షన్ 7 years టైంకి. ఇట్స్ ఓకే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 2 అనేది సెలెక్ట్ చేస్తున్నాం 10 lakhsకి. సో 7,764 అనేది ఇక్కడ అవుతుంది. ఓకే, పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్. మీరు 7 yearsలో కార్ లోన్ లేకుండా కార్ కొనాలి అని అనుకుంటే. ఓకే, అలాగే మ్యారేజ్కి నేను సమ్ అమౌంట్స్ ఇక్కడ పెట్టాను. వైట్ ఎవర్ ఇట్ ఇస్ రికరింగ్ డిపాజిట్స్ అనేది జనరల్గా ఇదైతే 1 lakh అయితే ఎనీ కాస్ట్ చాలదు. ఒక 10 lakhs అనేది మీరు పెట్టుకుంటే బెటర్. 2 పిల్లలు ఉంటే కనుక 10 lakhs మినిమం నేను చెప్తున్నాను. ఇట్స్ అప్ టు యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్ వెల్త్ క్రియేషన్. నేను ఈ గోల్స్ అన్నీ మీట్ అవ్వడమే కాదు, నాకు కొంత వెల్త్ అనేది ఉండాలి. లేదంటే నేను సెకండ్ హౌస్ కొనాలనుకున్నా రిటైర్మెంట్ టైంలో, లేదంటే హాలిడేస్కి వెళ్దాం అనుకున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ టైప్లో కొంతమందికి ఉంటాయి. ఓకే, అప్పుడు మీరు ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది వెల్త్ క్రియేషన్. బట్ ఇక్కడ మీరు ఫస్ట్ చెక్ చేయండి. ఇక్కడ మనం అన్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసి ప్రాపర్ అమౌంట్స్ ఇస్తేనే అప్రాక్సిమేట్ 60,000 రూపాయలు ఎస్ఐపి చేయాలనేది ఇక్కడ ఉంది. ఎస్ఐపి ఆర్ రికరింగ్ డిపాజిట్స్లో మీరు మనీ పెట్టాలి అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, నాకు రిటైర్మెంట్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, నేను రిటైర్ అయిన తర్వాత అమౌంట్ ఏమీ లేదు అనుకుంటే స్టిల్ ఆ టైంలో కూడా నేను సజెస్ట్ చేద్దాం మినిమం 1 crore అనేది మీరు పెట్టుకోండి. మీకు ఆల్రెడీ వెల్త్ అది ఉండి, పొలాలు అయ్యి ఉండి, లేదంటే ఇల్లు ఉంది,
ఈవెన్ రిటైర్మెంట్ టైంలో కూడా మీరు ఇంకో కొత్త ఇల్లు కట్టుకోగలరు ఇప్పుడున్న ఆస్తులతో అని అనుకుంటే ఇది 1 crore కానీ ఒక 50 లక్షలు కానీ పెట్టుకోండి. లేదు మాకు ఏమీ లేదు అంటే 2 కోట్లు లేదంటే 3 crore లేదంటే 5 crore అనేది మీరు పెట్టుకోవాల్సి వస్తుంది రిటైర్మెంట్కి. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు 53,000 రూపాయలు పర్ మంత్ ఇన్వెస్ట్ చేయగలను అని అనుకుంటే కనుక ఇన్వెస్ట్ ఆర్ సేవింగ్స్ మీరు చేయగలను అని అనుకుంటే దిస్ ఇస్ ఫైన్. లేదు నేను ఇంకా అంతకుమించి ఎక్కువ చేద్దామని అనుకుంటున్నా, నాకు గోల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ వెల్త్ క్రియేషన్ గోల్ అనేది ఇంకోటి పెట్టుకోండి. ఓకే, వెల్త్ క్రియేషన్ గోల్ అప్రాక్సిమేట్ మీరు ఒక 1 crore ఇక్కడ సెట్ చేయొచ్చు, లేదు అంటే ఒక 50 లక్షలు అలా కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా ఎడిషనల్ అవసరాలు కాకుండా నాకు ఎక్కువ అమౌంట్ కావాలి అని అనుకుంటే ఇది, ఈ మిగిలిన అన్నీ కూడా అవసరాలు. ఓకే, దెన్ గోల్డ్ అనేది కూడా సేమ్ అదే వేలో వస్తుంది. నేను మా వైఫ్కి ఒక గోల్డ్ కొనాలనుకుంటున్నాను ఒక 5 లక్షలు పెట్టి, ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి నేను ఒక 5 years తర్వాత గోల్డ్ కొంటాను అని అనుకున్నప్పుడు ఇది వస్తుంది, బయింగ్ గోల్డ్. ఓకే, సో ఇది నేను బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ పెడుతున్నాను, సో 10%. ఫైన్. లేదు నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అది అమౌంట్స్ ఇక్కడ ఎంటర్ చేయండి, సేమ్ అమౌంట్ ఇక్కడ పెట్టండి. ఓకే, ఇది బేసిక్. సో ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే 59,498 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈ గోల్స్ని మీరు అప్రాక్సిమేట్ మీట్ అవ్వచ్చు. ఇది ఎగ్జాక్ట్గా మీరు ఇదే వచ్చేస్తుందని చెప్పను, అప్రాక్సిమేట్ మీరు మీట్ అవ్వచ్చు అనేది ఇక్కడ వచ్చే క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఇంకో గోల్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. మీకు ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి అనేది చెప్తున్నాను కదా, మినిమం 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ మీ బ్యాంక్లో లిక్విడ్ ఫండ్స్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉండాలి. కరోనా వచ్చిన టైంలో దీని రిలేటెడ్ చాలామంది స్ట్రగుల్ అయ్యారు ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయకపోవడం మూలంగా, మీరు అలాంటివి చేయొద్దు. ఓకే, నెక్స్ట్ హెల్త్ ఫండ్. ఇప్పుడు సమ్టైమ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా లేదంటే క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ ఉన్నా మనకి ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం ఫేస్ చేయడానికి సమ్ అమౌంట్ ఎక్స్ట్రా అనేది ఉండాలి. ఓకే, సమ్టైమ్స్ ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ పాలసీలో మీకు ఇది కవర్ అవ్వలేదు అని చెప్పి చెప్తారు. సో ఆ టైంలో మన దగ్గర డబ్బులు లేవనుకోండి, మనం చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ క్రిటికల్ ఇల్నెస్ డిసీజెస్ 2 చూస్తే కనుక ఇక్కడ హెల్త్ ఫండ్ అనేది ఒకటి మెన్షన్ చేసాం. ఓకే, సో మనకు ఫ్యూచర్లో వచ్చే ఎమర్జెన్సీస్ హెల్త్ ఇష్యూస్ని మెయింటైన్ చేయడానికి హెల్త్ ఫండ్ అనేది మనం ఇక్కడ పెట్టుకుంటాం. సో హెల్త్ ఫండ్ అనేది మినిమం ఒక 25 లక్షల నుంచి ఒక 75 లక్షల దాకా ఉంచుకుంటే కనుక ఇన్ కేస్ ఏదైనా అనుకోకుండా జరిగినప్పుడు క్రిటికల్ ఇల్నెస్, క్యాన్సర్, హార్ట్ అటాక్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఈ డబ్బులు మనకి యూజ్ అవుతాయి. ఓకే, సో హెల్త్ ఫండ్ అనేది ఎగ్జాంపుల్ 25 lakhs కాబట్టి నేను ఇక్కడ హైలీ తీసుకున్న దానిలో పెడుతున్నాను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ ఇలాంటివి పెట్టచ్చు, కానీ కొన్ని గోల్స్కి ఓకే, కొన్ని గోల్స్కి ఓకే కాదు. సో 20 yearsలో నా దగ్గర 25 లక్షలు ఉండాలి హెల్త్ ఫండ్ రిలేటెడ్ అనేది నేను పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే 1884 అనేది పెద్ద బిగ్ అమౌంట్ కాదు కాబట్టి దట్స్ ఫైన్. ఇప్పుడు మేము ఇక్కడ ఏం చేస్తామంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ ఈ రిలేటెడ్ ఫండ్ అనేది మీకు అసైన్ చేస్తాం. మీకు ఫండ్ సజెస్ట్ చేసేటప్పుడు ఈ రిలేటెడ్ ఫండ్ మీకు సజెస్ట్ చేస్తాం. ఇక్కడ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి ఈ రిలేటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్ అనేది మీకు సజెస్ట్ చేస్తాం. సో ఈ ఫండ్స్లో మనం కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఎస్ఐపి మోడ్లో కానీ ఇలాగ ఇన్వెస్ట్ చేయడం మూలంగా మనం ఈ గోల్స్ని మనం రీచ్ అవుతాం. రికరింగ్ డిపాజిట్ అని ఉన్నప్పుడు మీరు బ్యాంకులో మీరు రికరింగ్ డిపాజిట్ అనేది చేస్తారు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి. సో మీరు బ్యాంకులో ఈ రికరింగ్ డిపాజిట్ అనేది చేయడం మూలంగా మీరు మీ ఫైనాన్షియల్ గోల్ని మీట్ అవ్వగలరు. ఓకే, లేదంటే పోస్ట్ ఆఫీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది తర్వాత సజెస్ట్ చేస్తాం. బట్ ఎక్సెల్ అనేది మీరు ఫస్ట్ ప్రిపేర్ చేయండి ప్రాపర్గా, అండ్ ఇది మాకు సెండ్ చేయండి, దెన్ మేము దీని రిలేటెడ్ గైడెన్స్ ఇస్తాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ హెల్త్ గోల్ అనేది హెల్త్ ఫండ్ అనేది మనం మెయింటైన్ చేద్దాం ఒక 25 లక్షలు 20 సంవత్సరాల తర్వాత అని అనుకుంటే కనుక ఈ అమౌంట్ వచ్చింది. ఓకే, దెన్ దిస్ ఈస్ ద ప్రిపరేషన్ డన్, మీకు అయిపోయింది. ఈ బ్యాడ్ థింగ్స్ రిలేటెడ్ మేము మీకు చెప్తాము, ఏమేమి బ్యాడ్ థింగ్స్ మీకు ఉన్నాయి, దాని రిలేటెడ్ ఏమేమి ప్రొడక్ట్స్ మీరు చూస్ చేసుకోవాలనేది ఎనీహౌ మీకు డిస్కషన్లో ఉంటుంది ఇది. సో బిఫోర్ దట్ ఈ గుడ్ థింగ్స్ ఎక్సెల్ అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది మీకు మాకు పంపించండి. ఓకే, ఫైన్. సో ఇక్కడ సార్ నేను ఈ గోల్ రీచ్ అవ్వడానికి 60,000 రూపాయలు నేను పర్ మంత్ ఇన్వెస్ట్ చేయలేను అని అంటే కనుక ఏం చేయాలి? మీ శాలరీ 40,000 అయ్యి ఉండొచ్చు ఇప్పుడు, బట్ ఇక్కడ మీకు ఈ గోల్స్ ఎక్సెల్ అనేది మీకు చూపిస్తుంది 61,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? సో రిటైర్మెంట్ అది మీరు తీసేయడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం యూ హ్యావ్ టు రిటైర్, మీరు రిటైర్ అవ్వాల్సిందే, దానికి తప్పదు. కానీ ఈ రిటైర్మెంట్ టైం అనేది మీరు పెంచుకోవచ్చు. ఇప్పుడు 20 years ఉండే చోట 25 years చేసి చూడండి. దెన్ 3628 అయింది, 55,000 అంటే 57,000 రూపాయలు చేయాలి. దెన్ ఈ హెల్త్ ఫండ్ అనేది మీరు మెయింటైన్ చేస్తారా మెయింటైన్ చేయలేరా అనేది మీరు డిసిషన్ తీసుకోండి, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గోల్. నేను దీన్ని కూడా 0 చేస్తున్నాను, దీన్ని 1 చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 55,000 రూపాయలు అయింది. దెన్ ఇంక మీరేది మానేయగలరు? ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్ అనేది మానేయడానికి లేదు, ఎందుకంటే ఫస్ట్ టు 10th మీరు చదివించాలి, ఇంటర్మీడియట్ కూడా మీరు చదివించాలి. సో ఇంకా తీసేయాలంటే ఇక్కడ ఉన్న మీకు ఆప్షన్ గ్రాడ్యుయేషన్ అనేది మీరు తీసేయచ్చు, ఎందుకంటే ఆ టైంలో మీ
కిడ్ వాళ్ళు ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుని చదువుకోవచ్చు. ఓకే, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు ఏం చేయలేరు కదా, ఇన్వెస్ట్మెంట్ చేయలేరు కదా. ఓకే, సో ఇట్స్ లైక్ దట్. లేదు మీరు ఒక 2-3 ఇయర్స్ తర్వాత శాలరీలు పెరుగుతాయి, సో దాని రిలేటెడ్ నేను చేస్తానంటే అప్పుడు ఈ ఎక్సెల్ మీద మళ్ళీ పనిచేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎక్సెల్ ప్రిపేర్ చేసేది మీకు కరెంట్ ఇప్పుడున్న శాలరీ మీద మీరు ఏం చేస్తారు అనేది ఉంటుంది. ఓకే, ఈ ఎక్సెల్ ఎక్సర్సైజ్ అనేది మనం ఎవ్రీ ఇయర్ చేస్తాము. నేను పంపిస్తాను హ్యాపీ కాయిన్లో మీరు ఉన్న సార్లు ఎవ్రీ ఇయర్ మీకు ఇది ఎక్సెల్ షీట్ వస్తుంది. సో దీని మీద మనం వర్కౌట్ చేస్తాం. బట్ ఇప్పుడు మీరున్న కండిషన్స్ మీద ఏమేమి గోల్స్ మీరు పెట్టుకుంటారు, ఏమేమి గోల్స్ పెట్టుకోరు అనేది ఇక్కడ మనం ఉంది. సో గ్రాడ్యుయేషన్కి మన దగ్గర డబ్బులు లేకపోతే ఎడ్యుకేషనల్ లోన్కి వెళ్ళమని మనం అప్పుడు చెప్తాం. మనం ఇక్కడి నుంచే చెప్తున్నాం, ఇక్కడి నుంచి మనం ఏబుల్ టు సీ ఇక్కడ మీరు చూస్తే కనుక. సో 52,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయగలరు అనేది సెకండ్ క్వశ్చన్. లేదు అంటే కనుక ఈ హౌస్ రిలేటెడ్ మీరు తీసేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక ప్లాట్ లాంటిది కొనుక్కుని తర్వాత ఎప్పుడో మీరు దాన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి చేయాల్సి వస్తుంది ఒక 5 ఇయర్స్. ఓకే, ప్లాట్ లాంటిది కొనడానికి ట్రై చేయండి. సో 33,000 అయింది. ఇది ఈవెన్ 33,000 కూడా నేను చేయలేను అంటే ఇక్కడ 5 ఇయర్స్ బదులు 7 ఇయర్స్ టైం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఎయిదర్ ఇక్కడ ఏంటంటే అమౌంట్లో అయినా తగ్గించుకోవడమా, లేదంటే గోల్ తీసేయడమా, లేదు అంటే టైం అయినా పెంచడమా అనేది మనం చేస్తాం. ఓకే, సో ఇది కూడా నేను చేయలేను అంటే కనుక మీరు రిటైర్మెంట్ టైం అనేది ఇంకా పెంచుకోవాల్సి వస్తుంది ఆ టైప్లో. ఓకే, గోల్డ్ అనేది ఇంక నేను ఈ గోల్స్ రీచ్ అవ్వడానికి 30,000 నేను ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు గోల్డ్ అనేది కొనడం ఆపేసుకోవాలి. లేదు అంటే జస్ట్ ఒక 1 lakh అనేది నేను పక్కన పెట్టుకుని ఉంటాను, తర్వాత ఆ టైంలో కొనగలిగితే కనుక నేను కొంటాను. ఒక 5 ఇయర్స్ తర్వాత 1 lakh రూపీస్ అంటే ఇక్కడ 1,296 రూపాయలు ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది. సో ఈ రిలేటెడ్ నేను గోల్డ్ రిలేటెడ్ దానిలో ఇన్వెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక 26,000 రూపాయలు అయింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎంత మరో మంత్ ఇన్వెస్ట్ చేయగలరు అనే దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగిన దాని మీద మీ ఇష్టం కూడా ఉంది, యువర్ చాయిస్ అనేది. మీ చాయిస్ అంటే మీరు చిట్టీల్లో మీ గ్రూప్లో చిట్టీలు అవి వేస్తూ ఉండొచ్చు, లేదంటే వేరే వాళ్ళు డబ్బులు 2 రూపాయల వడ్డీకి 3 రూపాయలకి ఇస్తూ ఉండొచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటిది కూడా ఆప్షన్స్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ యువర్ చాయిస్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. యువర్ చాయిస్ అనేది 15% ఇచ్చాను. ఓకే, సో చిట్టీలు అయితే కనుక నేను సజెస్ట్ చేసేది మీరు బెటర్ స్టాప్ చేయండి ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే చిట్టీల మూలంగా మీకు పెద్ద ప్రాఫిట్ ఏమి ఉండదు. మీరు ప్రాపర్గా ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ చేస్తే కనుక ఆ ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ మిమ్మల్ని కేర్ తీసుకుంటుంది. చిట్టీలు అనేది మీరు ఆపేయడం బెటర్. ఓకే, దెన్ 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి ఇస్తానంటారా, లేదంటే మీ ఫ్రెండ్స్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తానంటారా, అది మీకు మీ చాయిస్. అది వస్తుందా రాదా అనే దాన్ని బట్టి మీకు ఉంటుంది. ఆ రిస్క్ అనేది మీరు బేర్ చేస్తే కనుక అవి ఓకే. 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీ అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే అది బెటర్. సమ్ టైమ్స్ అంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయి కదా, మీ పిల్లల ఎడ్యుకేషన్ అని ఇలాంటి వాటికి మ్యూచువల్ ఫండ్స్ కంటే 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి ఫ్రెండ్స్కి వీళ్ళకి రిలేటివ్స్కి ఇవ్వడం అనేది బెస్ట్ ఆప్షన్. లేదు నేను లాంగ్ టర్మ్ వెళ్తానంటే కనుక రిటైర్మెంట్ అయినా లేదంటే గ్రాడ్యుయేషన్ అయినా ఇలాంటి వాటికి నేను అలాంటివి సజెస్ట్ చేయను. ఎందుకంటే చాలా సినారియోస్లో లాంగ్ టర్మ్కి వెళ్ళే కొద్దీ మీరు ఆ గోల్ మీట్ అవ్వలేరు. సో దానికి మాత్రం మీరు మ్యూచువల్ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేయడం బెటర్. అండ్ కొన్ని లంసమ్ అంటే ఈ వెల్త్ క్రియేషన్కి లేదంటే స్టార్టింగ్ బిజినెస్ ఇలాంటి వాటికి మీరు రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొన్నా పర్లేదు. ఓకే, సో ఈ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ ఎక్సెల్ మీరు మాకు పంపించిన తర్వాత మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి నేను ఇది చేద్దామని అనుకుని మాకు కాల్ చేశారంటే మాత్రం మేము మీకు ఏ ఫైనాన్షియల్ డెసిషన్ ఇవ్వలేము. ఓకే, మీరు ఫస్ట్ ఈ ఎక్సెల్ పంపించిన తర్వాత ఒక ఓపెన్ మైండ్ తోటి మా సెషన్ అనేది దట్ మీన్ మా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మాట్లాడండి నా ఫైనాన్షియల్ ప్లానర్ తోటి. దెన్ మీకు ఇది క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత సెండ్ ఇట్ టు MEM@happycoin.in అనే దానికి మీరు పంపించండి. సో దట్ వీ విల్ సి ఇది ఏం చేద్దాం అండ్ ఈ గోల్స్లో ఇంకేమైనా మోడిఫై చేయాలా, మీరు ప్రాపర్గానే చేశారా లేదా అనేది మేము చూస్తాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ అమౌంట్ అనేది మీరు ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది ఈ అడ్జస్ట్మెంట్స్ చేసుకుని. సో ఇక్కడ రెండే అడ్జస్ట్ చేయాలి, ఏదో టార్గెట్ అమౌంట్ అయినా మీరు తగ్గించాలి, లేదంటే తీసేయాలి, లేదా నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయినా మీరు పెంచాలి. సో ఇవన్నీ నేను బేసిక్ ఇచ్చాను. సో దానికి 25,000 రూపాయలు మీరు పర్ మంత్ ఇన్వెస్ట్ చేయాలని చూపిస్తుంది. మీకు ఇంకా ఎక్కువ ఉంటే కనుక దట్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ అది ఇన్వెస్ట్ చేయట్లేదు, ఈ 25,000 కూడా నాకు లేవు, నేను అసలు ఇది కూడా మీట్ అవ్వలేను అని అనుకుంటే మాత్రం మీరు ఇది మీట్ అవ్వడానికి పని ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తారా, ఓవర్ టైం జాబ్ చేస్తారా, లేదంటే వేరే ఏదైనా చేస్తారా అనేది మీ ఇష్టం. ఓకే, సో ఈ ఎక్సెల్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీ ఫ్యూచర్ని మీకు చూపించడం. మీరు ఫ్యూచర్లో దేన్ని మీరు మీట్ అవ్వగలరు, ఏమేమి గోల్స్ మీరు మీట్ అవ్వలేరు, ఎక్కడ రిస్క్లో ఉంటారు, ఎక్కడ రిస్క్లో ఉండరు అనేది ఇది చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ రికరింగ్ డిపాజిట్స్తో అంతా మనం మీట్ అవ్వగలము అనుకుంటే అది బెస్ట్. లేదు అంటే కొంచెం రిస్క్ ఆప్షన్స్లోకి వెళ్తాము. స్టిల్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇట్స్ రిస్క్ లేదనే చెప్పొచ్చు లాంగ్ టర్మ్కి, ఎందుకంటే వీఆర్ సజెస్టింగ్ యాజ్ పర్ దట్. ఓకే, సో
ఈ 25,000 కూడా నేను ఇన్వెస్ట్ చేయలేను అని అనుకుంటే మాత్రం మీరు ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది, జాబ్లు మారడమా, స్కిల్స్ పెంచుకోవడమా, సంథింగ్ ఏదైనా. లేదా అంటే ఫ్యూచర్లో మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, నేను రిటైర్మెంట్ గోల్ నేను పెట్టుకోలేదు, ఓకే. దెన్ రిటైర్మెంట్ టైంలో నాకు ఇంక రిటైర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఈవెన్ నేను ఇప్పుడు 21,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినా పర్ మంత్, నేను రిటైర్ అవ్వడానికి ఆప్షన్ లేదు ఇక్కడ. అండ్ ఈవెన్ 1 crore మీకు ఓకేనా అంటే 1 crore అనేది అసలు ఓకే కాదు. ఇది నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ మారుస్తాను, ఎవ్రీ ఇయర్ మారుస్తాను. ఫస్ట్ మీరు బేసిక్దే మీరు మీట్ అవ్వట్లేదు అంటే ఫ్యూచర్ది నేను ఇంకా బెటర్ అడ్వాన్స్మెంట్ ఎక్సెల్ అనేది నేను మీకు ఇవ్వలేను, ఓకే. ఈ ఎక్సెల్ అనేది చాలా బేసిక్ లెవెల్ ఎక్సెల్. సో దీన్ని మీరు మీట్ అవ్వలేకపోతున్నారు అంటే మాత్రం ఐ హ్యావ్ టు థింక్, ఓకే ఫైన్. అండ్ దీనికి అడ్వాన్స్డ్ ఎక్సెల్లో ఏముంటుందంటే ఇన్ఫ్లేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా, దాని ప్రకారం ఈ గోల్స్కి ఎంత అవుతుంది అనేది మీకు ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. బట్ అదైతే మీకు ఫస్ట్ 5 years అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో కొంతమందికి అవసరం ఉండొచ్చు, అది మేము 1-to-1 కాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అవసరం ఉంటే కనుక, ఓకే.